1984 అక్టోబర్ 31 న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం. టైం ఉదయం 9:20. ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేయడానికి పెరట్లో వెయిట్ చేస్తున్నారు. పెరట్లో ఉండే గేట్ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరాగాంధీ గారు ఇంట్లోంచి బయటికి వస్తున్నారు. అలా పెరటి గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ గారు రాగానే అక్కడ ఉన్న బాడీగార్డ్స్ లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్ తీసుకొని ఇందిరాగాంధీ గారికి గురిపెట్టి అలా 3 బుల్లెట్స్ షూట్ చేశారు. ఆ బుల్లెట్స్ తగలగానే ఇందిరాగాంధీ అక్కడికక్కడే కింద పడిపోయింది. వెంటనే సెకండ్ బాడీగార్డ్ తన దగ్గర ఉన్న గన్స్ తీసుకొని 30 బుల్లెట్స్ ఇందిరాగాంధీని షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్న గన్స్ ని తీసి కింద పడేశారు. షూట్ చేసినప్పుడు 23 బుల్లెట్స్ ఆమె బాడీలో నుండి చుచ్చుకొని వచ్చి బయటపడ్డాయి. 7 బుల్లెట్స్ ఆమె బాడీలోనే ఉండిపోయాయి. ఇంతలో బుల్లెట్ శబ్దాలు విని అక్కడ ఉన్న వేరే బాడీ గార్డ్స్ పరిగెత్తుకొని వచ్చి చూశారు. అక్కడ పడి ఉన్న ఇందిరాగాంధీని చూసిన తర్వాత వాళ్ళకి సీన్ మొత్తం అర్థమైపోయింది. వెంటనే ఆ ఇద్దరి బాడీ గార్డ్స్ ని ఈ మిగతా బాడీ గార్డ్స్ కాల్చి చంపేశారు. వాళ్ళిద్దరిలో ఒక బాడీ గార్డ్ అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక బాడీ గార్డ్ బ్రతికాడు. ఇందిరాగాంధీని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు. కానీ లాభం లేకుండా పోయింది. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ గారు చనిపోయారు అని డాక్టర్స్ అనౌన్స్ చేశారు. సో అసలు ఆ బాడీ గార్డ్స్ ఇందిరాగాంధీని షూట్ చేయడానికి కారణం ఏంటి? అంత అవసరం వాళ్ళకేంటి? ఈ విషయాల గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ గో టు ద టాపిక్. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ అనేది అతని పేరు. నెహ్రూ అనేది అతని ఇంటి పేరు. ఇంటి పేర్లను జనరల్ గా మొదట్లోనూ లేదా చివర్లో గాని పెట్టుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ధనవంతుడు. తన ఆస్తిలో చాలా వంతు వరకు స్వతంత్ర ఉద్యమాలకు ఖర్చు పెట్టాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఇందిరా. ఒక్కగానొక కూతురు అవడం వల్ల ఆమెని జవహర్లాల్ నెహ్రూ గారు చాలా అంటే చాలా గారభంగా పెంచారు. ఆమెని ఫారెన్ లో చదివించారు. అందుకే ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూస్లలో ఇంగ్లీష్లను చాలా బాగా మాట్లాడతారు. ఫిరోజ్ అనే అతను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతని ఇంటి పేరు గాంధీ, స్పెల్లింగ్ GHANDY. సో అతని పూర్తి పేరు ఫిరోజ్ గాంధీ. అతను చిన్న వయసులోనే చదువు మానేసి 1930లో స్వతంత్ర ఉద్యమంలో చేరాడు. ఫిరోజ్ కి మహాత్మా గాంధీ గారంటే చాలా ఇష్టం. సో అందుకే అతను ఏం చేశారంటే తన ఇంటి పేరులో ఉన్న గాంధీ స్పెల్లింగ్ ని GANDHI అని మార్చేసుకున్నారు. ఇలా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు నెహ్రూ కూతురు అయిన ఇందిరా ఫిరోజ్ గాంధీకి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. చివరికి 1942లో వీరిద్దరికి వివాహం జరిగింది. సో పెళ్ళవగానే జనరల్ గా భర్త ఇంటి పేరు భార్యకి వస్తుంది. అదే విధంగా పెళ్లి తర్వాత ఇందిరా గారి ఇంటి పేరు ఇందిరా గాంధీ అయ్యింది. ఆ విధంగా ఇందిరా నెహ్రూ అనే పేరు కాస్త ఇందిరా గాంధీ అయ్యింది. ఈ విధంగా వారి వంశంలో గాంధీ అనే ఇంటి పేరు ఇప్పటికీ కూడా వస్తూనే ఉంది. ఫిరోజ్ ఇందిరా దంపతులకి 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీ కుమారులుగా జన్మించారు. వీరిద్దరు జన్మించిన కొన్ని రోజులకి దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఫిరోజ్ ఒపీనియన్స్ ఒకలా ఉంటే ఇందిరా ఒపీనియన్స్ ఇంకోలా ఉండేవి. అది కాకుండా ఫిరోజ్ వేరే అమ్మాయిలతో కొంచెం చనువుగా ఉండేవారు. అది ఇందిరాగాంధీ గారికి ఇష్టం ఉండేది కాదు. అందువలనే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు వస్తూ ఉండేవి. పిల్లలు పుట్టాక దంపతులు ఇద్దరు విడిపోయి జీవించడం మొదలు పెట్టారు. కానీ ఒకరంటే ఒకరు బాగా ఇష్టం ఉండటం వలన అప్పుడప్పుడు వీరిద్దరు కలుస్తూ ఉండేవారు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. కూతురైన ఇందిరాగాంధీ నెహ్రూ గారికి అన్అఫీషియల్ గా పర్సనల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ వచ్చింది. 1960లో ఫిరోజ్ గారు హార్ట్అటాక్ రావడం వల్ల చనిపోయారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చనిపోయారు. ఇక నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ గారు మాత్రమే మిగిలి ఉన్నారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని ప్రధానమంత్రి చేసి ఇందిరాగాంధీకి రాజ్యసభ పదవి ఇచ్చారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈసారి ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేశారు. ప్రధానమంత్రి అవ్వాలంటే రాజ్యసభ మెంబర్ అయినా అయ్యుండాలి, లేదా లోక్సభ మెంబర్ అయినా అయ్యుండాలి. ఆల్రెడీ ఇందిరాగాంధీ గారు రాజ్యసభ మెంబర్ కాబట్టి పిఎం అవ్వడానికి ఆమె ఎలిజిబిలిటీ వచ్చింది. అంతమంది సీనియర్స్ ఉన్నా కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఇందిరాగాంధీ గారిని పిఎం చేయడానికి కారణం కామరాజ్ అనే తమిళనాడు పొలిటీషియన్. ఇతని గురించి ఇంకొక పెద్ద స్టోరీ ఉంది. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. ఇందిరాగాంధీ గారిని పిఎం చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఒక మహిళ పిఎం గా ఉంటే ఆమెని ఒక తోలు బొమ్మల అడ్డం పెట్టుకొని వెనక ఉండి పెత్తనం చలాయించవచ్చు అని.
అందరూ అనుకున్నట్లుగానే ఇందిరాగాంధీ 1966లో మన ఇండియాకి పిఎం అయ్యింది. అప్పటికే ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఫెమెన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఇందిరాగాంధీ గారు సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. 1966 నుండి 1977 వరకు కూడా 11 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇందిరాగాంధీ గారు పిఎం గా ఉన్నారు. కానీ ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిల్లో ముఖ్యమైనవి 2. ఒకటి, మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు మనం గెలవటం. రెండవది ఎమర్జెన్సీ. 1970 ముందు 1948లో ఒకసారి, 1960లో ఒకసారి భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ ఆ యుద్ధాలలో ఎవరో ఒకరు గెలవక ముందే యుద్ధాలు అనేవి ఆగిపోయాయి. వాటిలో కరెక్ట్ రిజల్ట్ అయితే లేదు. కానీ 1971లో మాత్రం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మాత్రం ఇందిరాగాంధీ గారు కరెక్ట్ రిజల్ట్ ని తీసుకుని వచ్చారు. యుఎస్ఏ నుండి మరియు యుఎన్ఓ నుండి ఎంతో ప్రెషర్ వచ్చినా ఆమె పాకిస్తాన్తో యుద్ధం మాత్రం ఆపలేదు. ఎవరో ఒకరు గెలిచే అంతవరకు ఈ యుద్ధం ఆపనని చాలా మొండిగా ఉండేవారు. ఫైనల్ గా ఆమె అనుకుంది మాత్రం సాధించింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్ కి లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. 1971 వార్ కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే నేను ఇంకొక వీడియో చేసి పెడతాను, అప్పుడు చూడండి. సో బంగ్లాదేశ్ ఏర్పడడానికి మన ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్ర పోషించారు. అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని కనకదుర్గ అని ప్రశంసించారు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పై చేయితో నెగ్గింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో రాజు నారాయణ్ అనే వ్యక్తి మీద అత్యధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గారు గెలిచారు. ప్రధానమంత్రి అయ్యారు. కానీ రాజ్ నారాయణ్ మాత్రం ఇందిరాగాంధీ గారి మీద హైకోర్టులో కేసు వేశారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్స్ వేయించుకున్నారని, సభల కోసం గవర్నమెంట్ డబ్బు వాడుకొని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఉపయోగించుకొని ఇందిరాగాంధీ తనని ఓడించి గెలిచారని రాజనారాయణ్ హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసుకి తీర్పు ఎప్పుడు వచ్చిందంటే 4 సంవత్సరాల తర్వాత, అంటే 1975లో వచ్చింది. ఓటర్లకి డబ్బులు ఇచ్చిందని నిరూపించబడలేదు. కానీ సభల కోసం గవర్నమెంట్ డబ్బుని, గవర్నమెంట్ ఆస్తిని ఉపయోగించబడిందని నిరూపించబడింది. అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీ గారికి వచ్చిన లోక్సభ సీటుని రద్దు చేసి ఆమె 6 సంవత్సరాలు ఎలక్షన్స్ లో నిలబడకూడదని తీర్పుని ఇచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ తీర్పుని సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఇచ్చేంత వరకు ఇందిరాగాంధీ గారు పిఎం గా కొనసాగవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ అపోజిషన్ లీడర్స్ మాత్రం రోజు బందులు చేస్తున్నారు ఇందిరాగాంధీ గారు దిగిపోవాలి అని. ఈ బందులు, నిరసన వల్ల ఈ దేశ ఆర్థిక పరిస్థితి చాలా నష్టపోతుంది. ప్రభుత్వానికి నష్టం చాలా వస్తుంది. దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీని సింపుల్ గా చెప్పాలంటే మొత్తం దేశమంతా ప్రెసిడెంట్ రూల్స్ ఉంటుంది. ఏ సీఎం కి పవర్స్ ఉండవు. పవర్స్ అన్ని మన ప్రెసిడెంట్స్ దగ్గరే ఉంటాయి. రీజన్ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టవచ్చు. సిటిజన్స్ కి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కొత్త రూల్స్ ని తీసుకుని రావచ్చు. ఎలాగో ఇందిరాగాంధీ చెప్పిందే ప్రెసిడెంట్ వింటారు. ప్రతిదీ ప్రెసిడెంట్ చేతుల ద్వారా చేయించింది. సో ఇందిరాగాంధీ 1975లో మొత్తం అపోజిషన్ లీడర్స్ ని అరెస్ట్ చేయించింది. 1975లో జరగాల్సిన ఎలక్షన్స్ ని రద్దు చేయించింది. నిరసన చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించింది. కిషోర్ అనే సింగర్ ని కాంగ్రెస్ పాటలను పాడకపోతే అతని పాటలను ఏ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయనని బ్యాన్ చేయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1975 నుండి 1976 వరకు ఉన్న ఎమర్జెన్సీ పీరియడ్ లో ఒక డిక్టేటర్ గా ఆమె పాలించింది. చివరికి 1977లో బయట దేశాల నుండి, ప్రజల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్స్ లను తొలగించి ఎలక్షన్స్ ని పెట్టుకోవచ్చు అనే రూల్ ని ఆదేశించింది. 1977లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అపోజిషన్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఎమర్జెన్సీ. కొత్తగా అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ కూటమి ద్వారా గవర్నమెంట్ ని ఏర్పాటు చేసింది. 2.5 సంవత్సరాలకి ఈ కూటమిలో గొడవలు రావడం మొదలుపడ్డాయి.
కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్నాయి. దానివల్ల మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోయింది. సో 1980లో మళ్లీ ఎలక్షన్స్ మొదలయ్యాయి. ఈసారి ఎలక్షన్స్ లో మళ్లీ కాంగ్రెస్ విన్ అయ్యింది. అపోజిషన్ పార్టీలో సరైన లీడర్ లేక ప్రజలు ఇందిరాగాంధీ గారిని ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె చిన్న కొడుకైన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ని నడిపే సమయంలో అది కంట్రోల్ తప్పడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి చనిపోయారు. పంజాబ్ లో సిక్ మతానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. సిక్ మతానికి చెందిన బ్రిందన్ వాలే అనే ఒక అతను హిందూ మతానికి చెందిన వాళ్ళని చంపుతున్నాడు. హిందూ మతాల వారిని చంపడానికి స్పెషల్ గా ఒక గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సిక్కులకి ఖలిస్తాన్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేశారు. బ్రిందన్ వాలేకి భయపడి చాలా మంది ప్రజలు పంజాబ్ నుండి పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బ్రిందన్ వాలేని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బ్రిందన్ వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకు చాలా పవిత్రమైన స్థలము. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసులను రానివ్వరు. ఒకవేళ పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యి రక్తపాతం మాత్రం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్స్ ని హట్ చేసినట్టు అవుతుంది. సో పోలీసులు కూడా అతన్ని ఏమి చేయలేకపోతున్నారు. బ్రిందన్ వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాస్తే వాళ్ళని తన మనుషుల చేత చంపేయిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వారు ఎవరైనా తనకి ఎదురు తిరిగితే వాళ్ళని కూడా చంపేయిస్తున్నాడు. 1984 నాటికి బ్రిందన్ వాలే మనుషుల చేతిలో చాలా మంది హిందువులు చనిపోయారు. సిక్ మతానికి చెందినవాడు కనీసంగా హిందువులలో 32 మందిని చంపాలని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నాడు. జూన్ 5వ తారీఖున పంజాబ్ లో ఉన్న హిందువులందరినీ తన మనుషుల చేత ఎలాగో కల చంపించాలని ప్లాన్ వేశారు. ఇండియాను విడదీసి హిందువులు మరియు సిక్కుల మధ్య సివిల్ వార్ జరగాలని ప్లాన్ వేశాడు. అన్ని పనులను తను గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట ఉన్న తన మనుషుల చేత చేయిస్తూ వచ్చాడు. గవర్నమెంట్ ఎన్నోసార్లు అతనితో చర్చలు జరిపింది. కానీ అతను మాత్రం వినట్లేదు. ఖలిస్తాన్ ఇచ్చేంత వరకు నా ఉద్యమం ఆగట్లేదు అని చెప్పాడు. తనకి కావాల్సిన వెపన్స్ ని పాకిస్తాన్ తో చేతులు కలిపి అతను తెప్పించుకొని గోల్డెన్ టెంపుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. జూన్ 1వ తేదీన బ్రిందన్ వాలే దాదాపుగా 23 మంది హిందువులను ఒకటేసారి చంపించాడు. అప్పుడు ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ఇంకా చేసేదేమీ లేక మిలిటరీని గోల్డెన్ టెంపుల్ లోకి పంపింది. అప్పుడు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒకటే, గోల్డెన్ టెంపుల్లో ఉన్న బృందావల్ని అతని అనుచరుల్ని అక్కడ దాచిపెట్టుకొని ఉన్న వెపన్స్ ని బయటికి తీసుకుని రావటం. జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ ని భారత్ సైనికులు చుట్టుముట్టారు. బ్రిందన్ వాలేని లొంగిపొమ్మని ఆర్మీ కమాండర్ అయిన కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్స్ తో అనౌన్స్ చేస్తూ వచ్చారు. కానీ బ్రిందన్ వాలే అందుకు ఒప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికులను బయటికి రానివ్వకుండా బ్రిందన్ వాలే మనుషులు అడ్డుకున్నారు. అలా చేస్తే మిలిటరీ యాక్షన్ తీసుకోదని బ్రిందన్ వాలే అనుకున్నాడు. అతను అనుకున్నట్లు చేస్తే అది మిలిటరీ ఎందుకో అవుతుంది, ఏం జరిగినా పర్వాలేదు, చేసేదేమీ లేక సైనికులు గోల్డెన్ టెంపుల్ లోకి బాంబ్స్ వేయటం, హెవీ గన్లతో షూట్ చేయడం ఇలాంటివి చేయడం మొదలు పెట్టారు. ట్యాంక్స్ ని గోల్డెన్ టెంపుల్ లోపలికి తీసుకువెళ్లి బాంబ్స్ వేయడం మొదలు పెట్టారు. ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, మరో పక్క బ్రిందన్ వాలే అనుచరులు కూడా చనిపోతున్నారు. మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన వెపన్ల కంటే ఎక్కువగానే వెపన్స్ బ్రిందన్ వాలే దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్న బ్రిందన్ వాలే యాత్రికులను హ్యూమన్ షెరీస్ గా ఉపయోగించుకుంటున్నాడు. ఫైనల్ గా జూన్ 7వ తారీఖు నాటికి, అంటే 2 రోజులలో మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. బ్రిందన్ వాలే మరియు ఇక తన అనుచరులు అందరూ చనిపోయారు. జూన్ 10 వరకు గోల్డెన్ టెంపుల్లో ఇంకొంతమంది మిలిటెంట్స్ ని సైనికులు చంపారు. ఫైనల్ గా జూన్ 10వ తేదీన ఈ ఆపరేషన్ అనేది ముగిసింది. ఈ ఆపరేషన్ లో దాదాపుగా 83 మంది సైనికులు చనిపోయారు. 493 మంది మిలిటెంట్స్ చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ కూడా బాగా డ్యామేజ్ అయింది. ఆర్మీ మాత్రం అనుకున్నది సాధించింది. ఈ ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ గారు. సో ఆమె మీద రివెంజ్ తీర్చుకోవడానికి సిక్ మతానికి చెందిన 2 బాడీ గార్డ్స్ మొదట్లో చెప్పినట్లుగా అక్టోబర్ 31వ తేదీన ఆమెను చంపేశారు. ఆమెను చంపితే మరి ప్రజలు ఊరుకుంటారా? ఆ తర్వాత రోజు సిక్ మతానికి చెందిన 15,000 మందిని కొంతమంది కలిసి దారుణంగా చంపేశారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారి జీవితం ముగిసింది. ఆ గ్లాసెస్ మధ్యలో ఉన్న స్థలంలోనే ఇందిరాగాంధీ గారిని షూట్ చేసిన ప్లేస్. ఆమె చనిపోయిన తర్వాత రక్తపు మరకలు అంటిన చీరని, తన వస్తువులని న్యూఢిల్లీలోని మ్యూజియం లో భద్రపరిచారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ ముందుకు నేను తేబోతున్నాను. ఈ వీడియోస్ మీరు ముందుగానే పొందాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.